హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇక్కడ మనం చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని ఒక టమాటో తీసుకున్నాను. సో ఇలా మనం కట్ చేసుకొని ఒక జార్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలిపి సైడ్కి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. సో ఈ ఫ్లేవర్ అనేది మంచిగా ముక్కలకు పడుతుందండి. ఇప్పుడు మనం మిక్సర్ని పేస్ట్ చేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5-6 లవంగాలు, ఒక 10 మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, ఇలా చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఒక ముక్క కొబ్బరిని ఇలా పీసెస్ చేసుకొని అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట వేయించుకోవాలండి. సో మనం ఇప్పుడు పౌడర్ తయారు చేసుకోవాలి. ఇది చల్లగానాక ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. పౌడర్ అనేది నున్నగా మెత్తగా ఉండాలండి. సో ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఫ్రై అంటే మనకు కొంచెం ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే ఆయిల్లోనే డీప్ ఫ్రై ఇవి మంచిగా వేగాలి కదా. సో కాబట్టి ఇక్కడ కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. సో ఇలా చికెన్ అంతా తీసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటో ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5-6 పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసి మంచిగా కలిపేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఇట్లా నీరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి. సో ఇలా నీళ్ళన్నీ ఇమిరిపోయినాక మరి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి సో ఇలా డీప్గా చేసుకున్నాక చికెన్ మొత్తం ఏగిపోయాక ఒక 90% మనం ఈ పౌడర్ అనేది యాడ్ చేయాలండి. సో ఒక చిల్లీ పౌడర్ ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి మరి కొంచెం వేస్తున్నాను. సో అంతా ఏగినాక మొత్తం ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు మన గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి రైస్లోకి మంచిగా ఉంటుందండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.